బీఆర్ఎస్ హయాంలో సర్పంచులపై ఒత్తిడి చేసి గ్రామాల్లో పనులు చేయించారని రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ అన్నారు. ఒక్కో సర్పంచ్ చేత 5 లక్షల నుంచి 50 లక్షల వరకు పనులు చేయించారని, బిల్లుల విడుదలలో నిర్లక్ష్యం కారణంగా అనేక మంది మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. భూమన్న యాదవ్ అధ్యక్షతన హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులను ఘనంగా సన్మానించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఆశాదీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్తో పాటు కార్యవర్గాన్ని భూమన్న యాదవ్ ప్రకటించారు. గత ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ బిల్లుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి విడుదల అయ్యేలా కృషి చేస్తారని భూమన్న యాదవ్ తెలిపారు. భార్య పుస్తలు అమ్మి బాకీలు తెచ్చి అమ్మి చేస్తే గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో అధికారులతో ఒత్తిడి చేయించి పనులు చేపిస్తే ₹1 ఇవ్వలేదు. ప్రభుత్వం ఇంకా 1.5 ఇయర్ ఉన్నప్పటికీ కూడా ఇవ్వకపోతే 11 సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి బిల్లులే బకాయిలే ఈ పరిస్థితికి వచ్చింది. సరే, ఏది ఏమైనా మన సర్పంచులు, మన రాష్ట్ర ప్రజలు సర్పంచుల బిల్లు ఏమవుతుందో సీఎం గారు దృష్టికెళ్ళి వాళ్ళ పేదల సర్పంచులు ఎవరైతే బిల్లుస్ ఉన్నాయో తప్పకుండా సీఎం గారిని ఒప్పించి బిల్లులు పేయడానికి కృషి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ప్రతి సర్పంచ్ కి ఈ రోజు ఒకటే ఆశయం ఏంది, ఇండిపెండెంట్ గాని ఏ పార్టీ అంటే ఎటువంటి పార్టీకి సంబంధించకుండా ప్రతి సర్పంచ్ కున్నది ఒకటే ఒక ఆశయం ఏంటంటే తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం. 12,000 మంది సర్పంచులకి నన్ను అధ్యక్షుడిగా ఈ రోజు ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకున్న చిన్న సమస్యకు కూడా నేను ఏ మధ్యరాత్రిలో నేను దాన్ని ఆన్సర్ చేసి ప్రతి దాన్ని ఆ యొక్క ప్రాబ్లం గురించి నేను పెద్దలతో, మన ముఖ్యమంత్రి వర్యులు అదే విధంగా సీతక్క గారితో కూర్చొని ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం అనేది డిస్కషన్ చేసి ప్రతి సర్పంచ్కి న్యాయం జరగడమే ఈ యొక్క సంఘంది మూల కారణం.